వీడియో చివరి వరకు చూడండి. ఇది పెరుగుదల వికాసం గురించి డ్రాఫ్ట్ కాపీలో నుండి తీసుకోవడం జరిగింది. ఇందులో కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. ఈ సృష్టిలో ఏ జీవైనా కూడా పుట్టినప్పటి నుంచి అనేకమైన మార్పులను చెందుతూ అభివృద్ధి చెందడం అనేది ప్రకృతి యొక్క సహజం. ఉదాహరణకు మనిషిని తీసుకోండి. పుట్టినప్పుడు తన యొక్క మనుగడకు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పసికందుగా ఉంటాడు. ప్రతిరోజు కూడా కొత్త మార్పులను చెందుతూ కొంతకాలానికి స్వయంగా స్వతంత్రంగా జీవించగలిగిన వయోజనుగా పెరుగుతుంది. ఈ మార్పులను మనం ఏమంటాం? పెరుగుదల లేదా వికాసం అని అంటాం. పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత యొక్క భావనలు. సాధారణంగా పెరుగుదల, వికాసం అనే పదాలనేవి ఒకదానికి బదులుగా వాడుతూ ఉంటాం. ఇది మానసిక శాస్త్రంలో ఇది స్పష్టమైన తేడా ఉంది. పెరుగుదల అనేది ఏమవుతుంది? పరిమాణాత్మకమైనది. శరీరం యొక్క బరువు, ఎత్తు, పొడవు వంటి బాహ్య మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. వికాసం అనేది కార్యాత్మకమైనది. అంటే నడవడము, రాయడము, మాట్లాడడం అనేది వికాసం అవుతాయి. పరిపక్వత అంటే జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలనేవి వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని మనం పరిపక్వత అని అంటాం. అండర్సన్ ఇచ్చిన డెఫినేషన్ వికాసం అంటే శరీరం యొక్క ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ఒక క్లిష్టమైన ప్రక్రియ అని ఎవరన్నారంటే అండర్సన్ అన్నారు. క్రైగ్ జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలోను, ఆలోచనలోను, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అనేది క్రైగ్ ఇచ్చిన డెఫినేషన్. పెరుగుదల, వికాసం యొక్క తేడాలు. పెరుగుదల అనేది ఏమవుతుంది? పరిమాణాత్మకమైనది. ఇది ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పులను సూచిస్తుంది. వికాసం అనేది గుణాత్మకమైనది. పరిమాణాత్మకమైన మార్పులతో పాటు కార్యనిర్వహణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. దీని పెరుగుదల మనం ప్రత్యక్షంగా కొలవవచ్చు. వికాసం అనేది సంక్లిష్టమైన మార్పు. నేరుగా కొలవడం అనేది కష్టం. పరిశీలన, వివిధ పరీక్షల ద్వారా దీన్ని మనం అంచనా వేయవచ్చు. వికాసంలోని ఒక భాగం పెరుగుదల. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అనేది అవుతుంది. వికాసం అనేది విస్తృతమైనది. వికాసం అనేది సమగ్రమైనది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగమే. పెరుగుదల అనేది పరిమితంగా ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట దిశ వరకే సాగుతుంది పెరుగుదల అనేది. వికాసం అనేది నిరంతరంగా ఉంటుంది. గర్భధారణ నుంచి మరణించే వరకు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ వికాసం. శారీరక అంశాలకు మాత్రమే పరిమితం అవుతుంది పెరుగుదల అనేది. వికాసం అనేది బహుముఖమైనది. శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, భౌతికమైన మార్పులను సూచిస్తుంది వికాసం అనేది. ఉదాహరణకు మనకు 6 నెలల వయసులో నడవడం అనేది చేతకాని శిశువు ఏడాది వయసు వచ్చేసరికి కాళ్ళ కండరాలను పెరిగి పరిమాణాత్మకంగా మార్పు చెంది నడవడం అనేది ప్రారంభిస్తాడు. ఇక్కడ కండరాల పెరుగుదల అయితే నడక సామర్థ్యం అనేది వికాసం అవుతుంది. ఇది లాస్ట్ టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ పరిణితి లేదా పరిపక్వత వికాసం యొక్క సూత్రాలు. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలనేవి వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని మనం ఏమంటాం? పరిణితి అని అంటాం. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యసనం వల్ల వచ్చే మార్పులనేవి పరిణితి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్న దానికి అవసరమయ్యే పరిణితి అనేది ఒక ఉదాహరణకు శైశవ దశలో తల అనేది నిలబెట్టడానికి, తాకడానికి అవసరమయ్యే పరిణితి లేకపోతే ఆ చర్యలనేవి సాధ్యం కాదు. ప్రత్యేకమైన శిక్షణ అనేది ఏమాత్రం అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మకమైన స్వభావం కలిగిన చర్యగా పరిణితి అని చెప్పవచ్చు. గసల్స్ ఇచ్చిన డెఫినిషన్ పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యు యొక్క ప్రభావంతో కార్యక్రమబద్ధంగా పనిచేసే ప్రక్రియ అనేది ఎవరంటే గసల్ అనేవాడు చెప్పారు. పరిపక్వత అనేది జీవి యొక్క జన్యు యొక్క పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని వాడు ఎవరంటే వికాసం యొక్క సూత్రం. వికాసం ఈక్వల్ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇది ఫార్ములా మనకి. వికాసం యొక్క సూత్రాలు ఇది కంపల్సరీగా వచ్చేది. పుట్టిన ప్రతి జీవి కూడా కాలంతో పాటు పెరుగుతూ వికాసం చెందడం అనేది ప్రకృతి యొక్క సహజం. అది జీవుల వికాసంలో కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు అనేవి ఉంటాయి. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనేది ఒక నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేకమైన మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం అనేది ఒక క్రమబద్ధంగా సాగుతుంది. ప్రతి జీవికి చెందిన జీవుల వికాస వేగంలో తేడాలు ఉన్నప్పటికీ ఒకే ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. ఉదాహరణకు మనిషిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై ప్రారంభమై క్రమేణా సంభాషణలకు, భాషా నైపుణ్యాలకు దారితీస్తుంది. వాడిది పెరుగుదల వికాసం అనేది అన్ని దిశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం అనేది నిరంతరంగా కొనసాగినప్పటికీ బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం అనేది ఎక్కువ వేగంతో సాగుతుంది. వికాస వేగంలో హెచ్చుతగ్గులనేవి ఉంటాయి. నెక్స్ట్ నాలుగోది వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం అనేది ఒకే నమూనాలో సాగినప్పటికీ అందరిలో ఒకే వేగంతో, గుణాత్మకతతో సాగదు. ఉదాహరణకు ఒక శిశువు 5 నెలలకు పాకడం ప్రారంభిస్తే మరో శిశువు 6 లేదా 7 నెలలకు పాకవచ్చు. ఇదది వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో 2 ఉపసూత్రాలనేవి ఉంటాయి. స్థిర పాదాత్మక సూత్రం. వికాసం అనేది అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది. అంటే శిశువు మొదట తలను నిలిపి తర్వాత నడుము, తర్వాత కాళ్ళను నిలుపుతాడు. సమీప దూరస్థ దిశ అంటే
మొదట కేంద్ర భాగాలు అంటే పెద్ద కండరాలపై అదుపొచ్చిన తర్వాత దూర భాగాలైన చిన్న కండరాలపై అంటే చేతి వేళ్ళలోను అదుపనేది వస్తుంది. ఆరోది నెక్స్ట్ వివిధ వికాసాలని పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అంటే వ్యక్తిలో శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, భావోద్వేగ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. శారీరక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక, మానసిక వికాసాలు వెనుకబడమని గమనించవచ్చు. నెక్స్ట్ ఏడోది ఇక్కడ మనకి వికాసం అనేది ఒక పరస్పర చర్య. అంటే వ్యక్తుల సహజ సామర్థ్యాలు మరియు పరిసరాల్లో ఉన్న కారకాల మధ్య జరిగే పరస్పర చర్య వల్ల వికాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు. శిశువు యొక్క ప్రస్తుత వికాసం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఉదాహరణకు 2 సంవత్సరాల పిల్లవాడి యొక్క ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల ఏళ్లకు అతను ఎంత ఎత్తు ఎదుగుతాడో అంచనా వేయవచ్చు. వికాసం అనేది సంచితమైనది. వికాసంలో కొన్ని మార్పులను హఠాత్తుగా సంభవించినట్లు అనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో మార్పులు అంతర్గతంగా మార్పులను చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. శిశువు ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే మొదట మొత్తం చేయిని తర్వాత చేతి వేళ్ళను మాత్రమే నిర్దిష్టంగా ఉపయోగిస్తారు. మనకి ఈ చాప్టర్‌లో ముఖ్యమైన పాయింట్స్ పెరుగుదల అనేది పరిమాణాత్మకం అవుతుంది. వికాసం అంటే గుణాత్మకం ప్లస్ కార్యాత్మకం. పరిపక్వత అంటే జన్యు సంబంధమైన సహజ వికాసం. వికాసం యొక్క ఫార్ములా ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం యొక్క దిశలు స్థిర ప్రాథమిక దిశ అంటే తల నుంచి పాదాల వరకు, సమీప దూరస్థ దిశ అంటే కేంద్రం నుండి అంచుల వరకు. వికాసం అనేది ఆనువంశిక మరియు పరిసరాల వికాసం అంటే మనకి ఆనువంశికత మరియు పరిసరాల యొక్క పరస్పర చర్య ద్వారా జరుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.